ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్‌లో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలేంటి? ఫ్రంట్ ఆఫీస్‌లో మోస్ట్‌లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఇప్పుడు కొంతమంది నెగ్లిజెంట్‌గా పనిచేయడం వల్లనో, లేకపోతే వాళ్ళు లేజీగా పనిచేయడం వల్లనో, హ్మ్. చెక్ ఇన్స్ అనేవి ఒక్కొక్కసారి ఒకరికి ఇచ్చిన రూమ్‌ని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది డీల్ చేయడం. అండ్ ఒక్కొక్కసారి రిసెప్షన్‌లో డ్రంకెన్ గెస్ట్ కూడా వస్తుండొచ్చు. ఓకే. ఇదే కాకుండా డిస్కౌంట్ గురించి కానీ, రాంగ్ బిల్లింగ్ గురించి కానీ, లేకపోతే లాంగ్ క్యూస్ ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్‌లీ అందరూ వచ్చి నాది చెక్‌ఔట్ ఉంది, నాది చెక్‌ఔట్ ఉందని ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోవాలని చెప్తా ఉంటారు. హ్మ్. సో, ఇలాంటివి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉండొచ్చు. లేకపోతే రూమ్‌లో ఏసీ రాకపోయినా సరే వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్‌లో రిసెప్షన్‌లో వచ్చి గొడవ చేస్తారనమాట. హ్మ్. ఎందుకంటే యూ ఆర్ ద పర్సన్ హూ సోల్డ్ మీ ద రూమ్ అని చెప్పేసి అంటాడు. హ్మ్. సో, డెఫినెట్‌లీ వీటన్నిటిని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే. వేరే డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకు ఫిజికల్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రంట్ ఆఫీస్ మనకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి మనము అనుగుణంగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఈ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలిస్తే డెఫినెట్లీ మనం ఫ్రంట్ ఆఫీస్లో గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట.